హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం రోజున ధనుస్సు రాశి వారికి 100% మాత్రమైతే జరగబోయేది ఇదే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటలో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి 2 గ్రహాలు ఉంటాయి. ఒకటి బృహస్పతి, 2 గురువు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే పనిపైన శ్రద్ధ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే జీవితంలో ముందుకు సాగిపోవాలి, ఎక్కువగా పని చేయాలి, పనిలో ఎక్కువగా మంచి ప్రాధాన్యతను పొందాలి, అంకిత భావంతో పని చేయాలి అనేటువంటి భావన ఈ ధనస్సు రాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అయితే అనేక రకాలు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలైతే సాధించే అవకాశాలు కూడా ఈ ఎక్కువ ధనస్సు రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ధనస్సు రాశి వారికి నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలైతే కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి అయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు సాగడం అనేది ఈ రాశి వారికి అయితే జరుగుతుంది. వారి జీవితం ముందుకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకు అనుకూలించపోయిన వాటిని జాగ్రత్త వహించాలి. ముందుకు వెళ్తాం అనేది వీళ్ళు చేసేటువంటి మంచి పని అనుకోవచ్చు. వీళ్ళు కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా అస్సలు పారిపోవారు. ప్రతి కష్టానికి అధిగమించే ప్రయత్నమైతే ఈ ధనస్సు రాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికైతే ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క జీవితం స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి యొక్క లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత జీవితం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, దానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉందని చూసుకున్నట్లయితే కన్ఫామ్గా మీకు తేడా అనేది తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెండ్లికి ముందు లేదా వాళ్ళ యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయటానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే కోపం అనేది చాలా వీరిలో కనిపిస్తుంది. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం రోజునైతే ఉన్నత అధికారుల ఆశీర్వాదంతో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విలువైన ఆస్తిని ఈ రోజైతే పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు బహుమతి ఇవ్వచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకున్న తర్వాత ఏదైనా పని చేస్తే మీరు ఖచ్చితంగా దానిలో విజయాన్ని అయితే సాధిస్తారు.
కనుక ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపార ప్రణాళికలు ఉప్పొందుకుంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాలను తెస్తుంది. కనుక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ రోజున ఇలా జరగబోతుంది. అలాగే మీకు అదృష్ట సంఖ్య 78. పరిహారం వచ్చేసరికి తెల్లని వస్తువులను దానం చేయటం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది.